జగిత్యాల జిల్లా కొండగట్ట ఆంజనేయ స్వామి ఆలయంలో ఉగాది సందర్భంగా నిర్వహించిన పంచాంగ శ్రవణంలో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఆలయ ప్రధాన అర్చకులు డాక్టర్ జితేంద్ర ప్రసాద్ స్వామి పంచాంగాన్ని చదివి వినిపిస్తూ ఎమ్మెల్యేకు స్వామివారి కరుణా కటాక్షాలుంటాయని, ఈ ఏడాది ఆయన పరిపాలనలో అన్ని విధాలుగా రాణిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేరుతాయని, గ్రహణాలు లేక పంటలు బాగా పండుతాయని, ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని చెప్పారు. అలాగే అన్నదాన సత్రాన్ని 200 మంది నుంచి 500 మందికి విస్తరించే చర్యలు, ఆలయ అభివృద్ధి పనులు, రెండో ప్రాకార నిర్మాణం ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతాయని వెల్లడించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితిపై ప్రశ్నించగా అన్ని శుభప్రదంగా ఉంటాయని అర్చకులు తెలిపారు. ప్రతి రాశివారు తమ ఇష్టదైవాన్ని ఆరాధించాలని సూచించారు. ఇప్పుడు మొట్టమొదటిగా పంచాంగానికి పూజ చేసి పంచాంగావిష్కరణ గావించబడుతుంది. మన ఎమ్మెల్యే గారు ఇక్కడ ఉండేటువంటి పండితులకు సన్మానం చేసి ఆ పంచాంగాన్ని అందజేస్తారు. తర్వాత ఇక్కడ ఉండేటువంటి ప్రధాన అర్చకుల వారు ఆ పంచాంగంలో ఉండేటువంటి ఫలితాలన్నీ కూడా మనం వినిపించేస్తాడు. ఇది శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే యశ్వత్పరమక్రాధ్యామారుషధ్యామరశ్వరం విగ్రహనిర్నందసుతం విశ్వక్షేణం ప్రమాశ్రయే శివో నామరూపాభ్యాదేవి సర్వమంగళ తయోస్మరణ పుంసాం సర్వదోజే మంగళం నామస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరామవ ఏషామిందీవ రష్యామ ఉదయస్తో జనార్దన ఆమదానమహంకారం ధాతారం సర్వసంపదా లోకాభిరామం శ్రీరామం భూజో భూజోర్వామ్యహం లక్ష్మీనారాయణాభ్యానమః అలివేలు మంగళరత్నావతి గోదాసరేణ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నమః శ్రీ సీతారామాభ్యానమః ఇష్టదేవతాభ్యానమః కులదేవతాభ్యానమః మంటపదేవతా దీపం దర్శయామి. మన విశిష్ట అతిథి మన గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారి యొక్క ప్రత్యక్ష పర్యవేక్షణలో శ్రీ ఆంజనేయ స్వామివారి క్షేత్రంలో ఈ సంవత్సరం శ్రీ పరాభవనామ సంవత్సరం యొక్క ఫలితాలు ఆంజనేయ స్వామివారి యొక్క సన్నిధానంలో మా గురుదేవులు శ్రీ నికేశ్వరానంద స్వామివారి యొక్క అనుగ్రహంతో అందరికీ కూడా ఈ సంవత్సరం కొత్త సంవత్సరంలో శ్రీ కొండగట్ట ఆంజనేయ స్వామి వారి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు, అలాగే మన నాగపీతాల స్వామి యొక్క కరుణాకటాక్ష వీక్షణాలు ఉండాలని మనస వాచ కర్మన శ్రీ స్వామివారిని కోరుకుంటూ స్వస్తి శ్రీ పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరంలో నవనాయకుల్లో 9 మంది నాయకుల్లో 7 నాయకులు శుభప్రదంగా ఉన్నారు. కుజుడు రక్షణ శాఖకు అధిపతి కాబట్టి మీరు నిర్భయంగా మీ పనులు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. తర్వాత ధర్మాలు, యజ్ఞయాగాదులు, ధనధర్మం అంటే అన్నదానం, తర్వాత యజ్ఞయాగాదులు చేసినట్టయితే మనకు ప్రజలు సుభిక్షంగా ఉండేటువంటి అవకాశం ఉంది. కుంభరాశి, పూర్వాభాద్ర నక్షత్రం, స్వామివారికి ఆదాయం 2, వ్యయం 8, రాజ్యపూజ్యం 4, అగౌరవం 2. ఇది మనం ఎందుకు చూస్తున్నామంటే వైశాఖే మాస కృష్ణాయాం దశమ్యాం మండవాసరే పూర్వాభాద్ర ప్రబుధాయ ఆంజనేయాయ మంగళం. మన క్షేత్రానికి ఈ పూర్వాభాద్ర నక్షత్రానికి మన యొక్క కొండగట్టు పేరు మీద మనం దీన్ని లెక్క పెట్టేటైతే బ్రహ్మాండంగా స్టార్టింగ్ అయ్యి అక్కడ ఆంజనేయ స్వామి వారు కూడా అక్కడ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 2 ముఖ్యమైన విషయాలు, ఈ మేడిపల్లి సత్యం గారి పేరు మీద మన కొండగట్ట ఆంజనేయ స్వామి పేరు మీద కలిసి చూసినట్టయితే మన ఎమ్మెల్యే గారు చేసిన మొట్టమొదటి పని ఏంటంటే అన్నదానాన్ని ఇప్పుడు 250 మంది నుంచి 500 మంది ప్రశ్నిస్తారు. వీరి యొక్క సమక్షంలో దేవాలయంలో ఒక 2వ ప్రాకారం బ్రహ్మాండంగా స్టార్ట్ అవుతుంది. ఈ 2 ముఖ్యమైన పనులు తప్పకుండా చేస్తారు. తర్వాత మనం మీనరాశికి వెళ్ళినట్టుంటే నక్షత్ర ప్రకారము పూర్వాభాద్ర నక్షత్రం వారైతే ఆంజనేయ స్వామిని, ఉత్తరాభాద్ర నక్షత్రం అయితే గురువును, రేవతి నక్షత్రం అయితే అమ్మవారిని ప్రార్థన చేసినట్లయితే మీకు అన్ని శుభాలు కలుగుతాయి. కాబట్టి ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే శుభము మంగళకరంగా ఉండి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. బ్రహ్మావణ విహారాయ కొండగట్టు నివాసినే సర్వలోక శరణ్యాయ ఆంజనేయాయ మంగళం.
మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు ఆంజనేయ స్వామివారి క్షేత్రం. ఈ క్షేత్రంలో ఉండేటువంటి ఆంజనేయ స్వామివారి యొక్క అనుగ్రహంతో ఈ పరాభవనామ సంవత్సరం అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ ఈ పరాభవనామ సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉదయాత్పూర్వం 4 గంటలకే స్వామివారికి సుప్రభాత సేవ చేసుకొని ఫలపంచామృతాలతో అభిషేకం గావించి చందనాలంకరణ చేయడం జరిగింది. పట్టు వస్త్రాలంకరణ సహస్రనామార్చన చేసుకున్నాం. అదేవిధంగా అలివేలమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామివారి సన్నిధిలో కూడా శాలగ్రామమూర్తులకు, సీతాలక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామివారి ఉత్సవమూర్తులకు, మహాలక్ష్మి అమ్మవారికి కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అభిషేకాలు చేసుకోవడం జరిగింది. తదనంతరముగా ఉదయం 11:30 స్వామివారి సన్నిధిలో పంచాంగ శ్రవణం గావించడం జరిగింది. ఈ పంచాంగ శ్రవణంలో భాగంగా పండితులకు సన్మానం చేసి గౌరవ ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారు కూడా పండితులందరికీ సన్మానం చేసి పంచాంగాలు కూడా అందజేసి ఉన్నారు. ఈ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నది. ఉదయం నుంచే కూడా చుట్టుపక్కల ఉండేటువంటి భక్తులందరూ విశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. ఈ పరాభవనామ సంవత్సరంలో రాశి ఫలితాలు ఎలా ఉన్నా కొంతమందికి 7.5 సంవత్సరాల శని, రాహు బాగలేడు, కేతు బాగలేడు, గురువు బాగలేడు, ఇట్లా అనేక రకాలైనటువంటి విధి విధానాలు ఉన్నప్పటికీ కూడా అంతా బాగుండాలంటే భగవంతుని నమ్ముకోవాలి. మనం చేసేటువంటి సంకల్పం బాగా ఉండాలి. మనం న్యాయంగా ధర్మంగా ఆలోచన చేస్తూ భగవంతుడి యొక్క తోడ్పాటు తీసుకుంటుంటైతే ఈ గ్రహాల ఫలితాలన్నీ కూడా తక్కువగా ఉంటాయి. ఉండయని చెప్పను, కానీ తక్కువగా ఉండి తత్ప్రభావం కూడా మనకి తక్కువగా ఉంటుంది. కాబట్టి అందరూ కూడా మీ ఇష్టదేవుని ప్రార్థన చేయండి, పుణ్యక్షేత్రాలకు వెళ్ళండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఈ సంవత్సరం కూడా గ్రహణాలు ఏవీ కూడా లేవు. పంచాంగం అనుసరించి వర్షాలు బాగా ఉన్నాయి. అదేవిధంగా పాడి పంట సమృద్ధిగా ఉంది. కాస్త బార్డర్లో శత్రువు యొక్క సైన్యం మనకు విరుచుకబడేటువంటి అవకాశాలు ఉన్నాయి. వాటిని కూడా మంచి బ్రహ్మాండంగా తిరిగి తరిమి వేస్తుంది. కాబట్టి అంతా మంచిగా జరుగుతుందనే భావనతో ఆ కొండగట్టు ఆంజనేయ స్వామివారి ఆశీర్వచనాలు అందరి మీద ఉండాలని కోరుకుంటూ లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్, జై హనుమాన్.